మిక్సింగ్ 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 మేమో తిడుతూ ఉంటాము. సో ఈమెకు ఈ స్పైసీ ఏం సరిపోదు అనుకుంటా, ఇంకెక్కువ స్పైసీ అడుగుతుంది నాకు తెలిసి. సో దీనికి నేను ఏం చేస్తున్నానంటే ఇంకా కొంచెం ఎక్కువ కారం యాడ్ చేసి మావిడకి తినిపిస్తా. బాగుంటుంది కదా. స్పైసీ నూడిల్స్ ఇక మా దేవికి అయితే చాలా ఇష్టము. చాలా రోజుల నుంచి అయితే స్పైసీ నూడిల్స్ తింటా అంటుంది. మరి ఎంతగానో తింటుందో చూడాలి. తింటావు దేవి నూడిల్స్? చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్. ఈ మిరియాల పొడి బాగా ఘాటుగా ఉంటుందంటే దానికి ఇంకా రెడ్ చిల్లీ సాస్ కలిపితే ఇంకెంత ఘాటుగా ఉంటుందో అర్థం చేసుకోండి. సో ఇక్కడ చూసిరు కదా స్పైసీ నూడిల్స్. ఆ స్పైసీకి ఇంకా కొంచెం స్పైసీ యాడ్ చేస్తా చూడండి. ఏంటి ఇవి కారం కారంగా ఉంటాయి. తింటావు కదా? తింటా. మేము అందరం తింటాం. నువ్వు ఒక్కదాన్ని తింటాం ఏమి? తింటావుగా? తింటావుగా? మాట మాడుతుంది కారము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నువ్వు బాగున్నారా? మా అమ్మ కూడా బాగుంది, నేను బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నారా లేదో ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? సో ఈరోజు అయితే ఒక స్పెషల్గా మేము ఒక వంట చేస్తున్నాము. ఎప్పుడు తినలేదు ఇది, ఎప్పుడు చేయలేదు. సో కొరియన్ స్పైసీ నూడిల్స్. మా వాళ్ళకి ఇది టేస్ట్ చేపిద్దామని తీసుకొచ్చిన. ఎవరు ఇష్టంగా తింటారు, ఎవరు కష్టంగా తింటారో మీకైతే చూపిస్తాను. సో లేట్ చేయకుండా ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్కి కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే నేను స్పైసీ నూడిల్స్ చేస్తున్నా. సో స్పైసీ నూడిల్స్ ఎవరి కోసమో కాదు, మా ఆమెకే స్పెషల్గా. సో మా ఆమెకు మళ్ళీ మా గిట అసలు మేము కూడా తినలేదు ఎప్పుడు స్పైసీ నూడిల్స్. కొరియన్ స్పైసీ నూడిల్స్ వీళ్ళ కోసమే తెచ్చిన. సో నేను వీడియోలో చూసిన అనమాట, కొరియన్ స్పైసీ నూడిల్స్ కొంచెం కారం కారంగా ఉంటాయంటే ఎంత కారం ఉంటాయని తీసుకొచ్చిన అనమాట. సో కారం అంటే మా వాళ్ళకి ఇష్టమే. సో ఆ కారం ఇంట్లో ఉండే కారము వీళ్ళు ఇష్టపడతారో లేదో చూద్దాం. ఎందుకంటే చాలామంది తింటారు కదా స్పైసీ నూడిల్స్. సో ఈమె కూడా తింటుందో తినదో చూద్దాం, ఓకేనా? నువ్వు తిన్నావు ఎప్పుడైనా స్పైసీ నూడిల్స్? మామూలు నూడిల్స్ తిన్నాం, స్పైసీ నూడిల్స్ అయితే తినలేదు. ఇవి కారం కారంగా ఉంటాయి. తింటావు కదా? తింటా. మేము అందరం తింటాం. నువ్వు ఒక్కదాన్ని తింటాం ఏమి? తింటావుగా? తింటావుగా? నువ్వు వస్తావు. అయితే ఈ నూడిల్స్ చేసిన తర్వాత మా ఆవిడకి స్పెషల్గా అంటే కొంచెం కారం కారం ఇష్టపడుతుంది కదా. సో ఆ కారంకి కొంచెం కారం తినిపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాము, ఓకేనా? చూడండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా తెలుసా? స్పైసీ నూడిల్స్ అయితే మామూలుగా అందరు తింటారు, కానీ నేనేం చేస్తున్నానంటే స్పెషల్గా మా ఆవిడకి తినిపిస్తా. ఇది ఇంకా కొంచెం స్పైసీగా, అంటే ఇంట్లో కొంచెం కారమే ఉంటుంది. సో దీనికి నేను ఏం చేస్తున్నానంటే ఇంకా కొంచెం ఎక్కువ కారం యాడ్ చేసి మా ఆవిడకి తినిపిస్తా. బాగుంటుంది కదా? నాకైతే పిచ్చగా ఇప్పుడే ఉంది. ఎంత అసలు ఆమెకు తినబెట్టాలి ఈ కారం. కొంచెం మాకు ఇంట్లో కారం వేసి అప్పుడప్పుడు కూరలు పెడతా ఉంటుంది. సో ఆ కారం ఈమెకు దీంట్లో ఇంకెక్కువ కారం వేసి తినిపిస్తా. మాకు పెట్టే కారం కంటే దీంట్లో ఇంక కొంచెం యాడ్ చేస్తా, ఆ కారం వేసి తినిపిస్తా. సో నేనేం చేస్తానో చూడండి ఒకసారి, ఓకేనా? సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే స్పైసీ నూడిల్స్ చేస్తున్నా కదా. సో ఇప్పుడు అది ఫ్రాంక్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. దీంట్లో నేను ఇది రెడ్ చిల్లీ సాస్. సో రెడ్ చిల్లీ సాస్ మా దగ్గర ఇంట్లో ఉంది. మేము అప్పుడప్పుడు నూడిల్స్ చేసుకుంటాం అనమాట. సో దానికోసం తెచ్చిపెట్టుకోండి రెడ్ చిల్లీ సాస్ ఇది. సో ఇది కూడా కొంచెం కారంగానే ఉంటుంది. సో దానికి తోడు ఇక్కడ మిరియాలు ఉన్నాయి కదా, ఈ మిరియాలని వీటిని పౌడర్ చేసేసి నేను ఆ స్పైసీ నూడిల్స్లో కలిపేస్తా. అది అందరికీ కలపను, ఇది కేవలం మా ఆవిడకి మాత్రం పెట్టేస్తా ఈ స్పైసీ నూడిల్స్ కలిపి. సో ఇదే ఫ్రాంక్. సో ఆమెకు మామూలు నూడిల్స్ మా పిల్లలకి వేసేస్తాను, ఇంకా స్పైసీగా ఉండే నూడిల్స్ మాత్రం మా మిస్సెస్కి పెడతా. ఎందుకంటే చాలా కారంగా తింటుంది అనమాట. సో ఆ కారం ఎంత తింటుందో ఒకసారి అయితే ఈ వీడియో ద్వారా మీకు ప్రూఫ్ అవుతుంది. సో చూపిస్తాను. నేను ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియో చూసి అయితే మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. సో ఖచ్చితంగా వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి, తప్పకుండా మర్చిపోకండి, ఓకేనా? ఎంతమంది చూస్తారో అంతమంది లైక్ కొట్టండి.
సో ఇక్కడ చూసిరు కదా స్పైసీ నూడిల్స్. ఆ స్పైసీకి ఇంక కొంచెం స్పైసీ యాడ్ చేస్తా చూడండి. ఏంటంటే ఇగో పొయ్యి మీద వాటర్ పెట్టేసిన, ఓకేనా. ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి కదా, సో ఇవి ఏంటో చెప్తాను మీకు. ఇదొకటి 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 ఇదొకటి. సో అవి ఇప్పుడైతే నీళ్ళు వేడవుతున్నాయి. నీళ్ళు వేడైన తర్వాత బాగా వేడైన తర్వాత ఒక 5 మినిట్స్ స్పైసీ నూడిల్స్ ఉడకబెట్టాలంట. సో ఉడకబెట్టి అది మేము ఎలా తింటామో చూడండి. ఇప్పుడు వీటిని దంచేస్తున్న మిరియాలు, పొడి చేసేస్తాం మొత్తము. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మిరియాల పొడి అయితే రెడీ అయిపోయింది. సో చూపిస్తున్నా, ఇక మిరియాల పొడి. సో వచ్చేసింది చూసిరుగా మిరియాల పొడి. దీంట్లోకి ఇది చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్. ఈ మిరియాల పొడి బాగా ఘాటుగా ఉంటుందంటే దానికి ఇంకా రెడ్ చిల్లీ సాస్ కలిపితే ఇంకెంత ఘాటుగా ఉంటుందో అర్థం చేసుకోండి. సో రెడ్ చిల్లీ సాస్ అయితే వేసేసిన. అమ్మలు ఆ స్పైసీ నూడిల్స్ తింటావారా నువ్వు తింటావా? నీకు ఇష్టమా? స్పైసీ నూడిల్స్ ఇక మా దేవికి అయితే చాలా ఇష్టము. చాలా రోజుల నుంచి అయితే స్పైసీ నూడిల్స్ తింటా అంటుంది. మరి ఎంతగానో తింటుందో చూడాలి. తింటావా దేవి నూడిల్స్? ఇష్టమేనా? నువ్వు తింటావా? మరి తినాలి. మరి కారమైనా కానీ తింటావా? కారం వద్దా? కారం ఉంటేనే మళ్ళీ కారం ఉంటాయి అవి తినాలి, సరేనా? ఓకే. బరుందా? అమ్మో, సరే మరి తిందాము. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫుల్ వాటర్ అయితే నీళ్ళు పెట్టేసుకున్నాము పొయ్యి మీద. మీరు సౌండ్ చేయకండి. సో చూసిరు కదా, ఇక నీళ్ళు పెట్టేసుకున్నా పొయ్యి మీద. సో ఇది ఒక ఫుల్గా హీట్ అయిపోయినాయి. సో దీంట్లో నూడిల్స్ వేసేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడకబెడదాం. ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా స్పైసీ నూడిల్స్ అయితే తిప్పేస్తున్నా. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాయి. ఇగో ఒకటి ఫ్రెండ్స్ ఇక మొత్తము 5 ప్యాకెట్లు. సో మనం ఒక్క ప్యాకెట్ తీసుకుంటే దీంట్లో మొత్తం 5 ప్యాకెట్లు వచ్చినాయి. సో ఇది అయితే నాకు ఆఫర్లో వచ్చిందనమాట. ఇంకా ఆఫర్లో ఎంత వచ్చిందనేది చెప్పలేను కానీ ఆఫర్లో వచ్చింది. సో ఒక ప్యాకెట్ తీసుకుంటే మొత్తం దాంట్లో 5 ప్యాకెట్లు వచ్చినాయి. ఈ 5 ప్యాకెట్లలో ఒక్కొక్క ప్యాకెట్లో ఏమేమి ఉందో కూడా చూపిస్తాను. సో దీంట్లో ఏముందంటే ఓకే ఒకటి ఇది వచ్చింది, ఇగో ఇది వచ్చిందనమాట ఒకటి. ఇది దీంట్లో వేసేస్తున్నా వాటర్లో. సో వాటర్ అయితే ఫుల్గా బాయిల్ అయిపోయింది, దీంట్లో వేసేసిన. సో దీంట్లో ఇంకో ఏమొచ్చిందంటే సాస్ వచ్చింది. ఈ సాస్ తర్వాత చూపిస్తా. సో ఇప్పుడైతే ఫైనల్గా మనకి 5 ప్యాకెట్లు వచ్చినాయి ఇవి. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, ఫైనల్గా నూడిల్స్ అయితే దీంట్లో వేసేసిన. సో ఇవి ఒక 5 మినిట్స్ ఉడకాలంట. 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఎట్లా ఉంటుందని చూపిస్తా. ఫ్రెండ్స్ ఇక్కడ చూసిరు కదా, ఫైనల్గా నూడిల్స్ అయితే మొత్తం ఉడికిపోయినాయి. దీంట్లోకి నుంచి వాటర్ మొత్తం తీసేసిన. ఇవి జస్ట్ ఒక 20% వాటర్ గిట్ లేదు, కొంచెం వాటర్ అయితే పెట్టుకున్నా. ఎందుకంటే మనము మసాలా వేసుకొని కలుపుకున్నప్పుడు కొంచెము గ్రేవీలా ఉంటే బాగుంటుంది. సో అందుకని అయితే కొంచెం వాటర్ పెట్టుకున్నా. సో ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే
సో ఫ్రెండ్స్ ఇగో స్పైసీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో వేడిగా నూడిల్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీనికి సంబంధించిన సాస్ జలక్ సాస్ వేస్తున్నా. సేమ్ రెడ్ కలరే ఉంది. ఇగో పిల్లలకు కట్టేసిన స్పైసీ సాస్. సో వీళ్ళు తిన్నాక తెద్దాం మళ్ళీ తర్వాత. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో వీళ్ళకి మసాలా వేద్దాం కదా. మ్యాగీ మసాలా లాంటి ఉంది అది. ఇది మసాలా. సో ఇగో మ్యాగీ మసాలా కదా. ఇవి మేము కలుపుకుంటాం. ఇది మసాలా వేసేసిన. సో ఒక్కసారి ఓ మై గాడ్ ఇంత రెడ్గా అయింది ఒక్క ప్యాకెట్కే. సో ఒక్కసారి ఓ మై గాడ్ ఇంత రెడ్గా అయింది ఒక్క ప్యాకెట్కే. ఓకే ఇది వీళ్ళు కలుపుకుంటారు. ఇంకా మేము దీంట్లో సాల్ట్ వేయలేదు, ఏమీ వేయలేదు. సో ఇప్పుడు మాది. సో మా దానికి మాది 2 ప్యాకెట్లు కాబట్టి 2 ఆయిల్ సాస్ వేసుకోవాలి. ఎందుకంటే దీని లిమిట్ ఎంత. సో ఒక నూడిల్స్ ప్యాకెట్కి ఒక్కటే వేసుకోవాలి. సో మేము మొత్తం 4 నూడిల్స్ వండినాం కదా, 4 ప్యాకెట్లు వండినా. సో 4 ప్యాకెట్లకి మనకు 4 సాసులు వచ్చినాయి. సో పిల్లల కోసం అయితే ఒకటే సాస్ పోసినాయి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్పైసీ తినరు. సో ఖచ్చితంగా మేమైతే 2 ప్యాకెట్లు పోసుకోవాలి. ఎందుకంటే మేము 2 ప్యాకెట్లు నూడిల్స్ వేసుకున్నాము, వాళ్ళు ఒక 2 ప్యాకెట్లు నూడిల్స్ వేసుకున్నారు. సో అందుకని మేము 2 ప్యాకెట్లు అయితే సాస్ వేసుకోవాలి. ఓకే. సో ఇగో ఫస్ట్ ప్యాకెట్ వేసేస్తున్నాం దీంట్లో. ఇప్పుడే తినకాగు. ఒక్క ప్యాకెట్ వేసేసినాము. సో చూసారు కదా బ్లడ్ ఉంది అది మొత్తం ఎర్రగా ఉంది సాస్ అయితే. ఇంకోటి తినేనమ్మో నా పైన కనిపించింది. సో దీంట్లో ఇంకో స్పైసీ ఇంకో 2వ ప్యాకెట్ వేసేస్తున్నా. సేమ్ రేర్ బ్లడ్ లా ఉంది అది. మామే కొంచెం కారానికి గట్టిగా తట్టుకుంటుంది, ఎందుకంటే మాకు అప్పుడప్పుడు కారం కూర పెడతా ఉంటుంది, మేమో తిడతా ఉంటాము. సో ఈమెకు ఈ స్పైసీ ఏం సరిపోదు అనుకుంటా, ఇంకా ఎక్కువ స్పైసీ అడుగుతుంది నాకు తెలిసి. సో దీంట్లో మేము మసాలా ఏదైనా ఒక 2 మసాలా వేస్తున్నా. ఏదైనా చికెన్ మటన్ చేసినప్పుడు ఇంత కారం వేస్తుంది, ఫుల్ కారం వేస్తుంది చికెన్ మటన్ వేసినప్పుడు. సో మరి స్పైసీ నూడిల్స్ ఇక్కడ తినాలి కదా అంత కారం వేసినప్పుడు. సో మేము తింటున్నాము, పిల్లలు తింటున్నప్పుడు ఆమెకి ఏమైంది, ఆమె కూడా తింటుంది. సో ఒక మసాలా ప్యాకెట్ వేసేసిన. సో ఇది 2వది మసాలా. అయ్యో. సో ఇది 2వ మసాలా ప్యాకెట్. ఇట్లా 2 మసాలా ప్యాకెట్లు వేసేసిన. చూసిరు కదా. ఇంకా దీన్ని మిక్సింగ్ డాడీ నాటుముక మమ్మీ డాడీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఒక ఆయన అండ్రన్ చూసిరు కదా. సో ఇగో మా స్పైసీ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఘోరంగా దిమ్మ తిరిగి బొమ్మ అయిపోవాలి ఇప్పుడు. మమ్మీకి అట్లా అనిపిస్తుంది, ఇంకొకసారి ఇంకా ఎప్పుడు కారం వేయను అంటే. నాకైతే ముందే చెమటలు పట్టేసినాయి నూడిల్స్ చూడంగానే. నాకు పట్టలే. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఒక రెడ్ కలర్ ప్యాకెట్ ఉంటుంది, వేసారు దాని వాసన మొత్తం ఏం బాగుండదు. అది తింటూనే ఉంది మాకు కారం లేకుండా నాన్ స్టాప్. అది పిల్లలది చిన్న బౌల్, ఇగో ఇది మాది పెద్ద బౌల్. సో ఇంకా 2 ప్యాకెట్లు మిగిలినవి, ఒకటి సాసు ఒకటి మసాలా. సో ఈ 2 వాళ్ళవి, కానీ వాళ్ళు ఎక్కువ కావాలంటే వేసిస్తా వాళ్ళకి. సో అందుకని అయితే కొంచెం తక్కువ వేసేసిన. మేమైతే మా 2 ప్యాకెట్లు కాబట్టి మేము 2 వేసేసుకున్నాం దీంట్లో. సో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పాలి. సో ఇప్పుడైతే మేము 2 ప్యాకెట్లు కలిపేసినాము. సో 2 ప్యాకెట్లు కలిపేసిన తర్వాత ఇట్లా అయింది. మీకు స్పైసీ కావాలి ఇంకా కొంచెమే.
ఓకే, వాళ్ళకి ఇంకా కొంచెం స్పైసీ కావాలంట. చూద్దాం. కొంచెం స్పైసీ వేసి ఇస్తున్నా. చాలు చాలు చాలు. అలా కొంచెం స్పైసీ అడిగిర్రు, కొంచెం స్పైసీ వేసి ఇస్తున్నా. మసాలా కావాలా? వద్దు. మీ పక్కకి ఒక్క పక్క కలుపుకో. హను, ఇంకా మన టర్న్ స్టార్ట్ అయింది. నేను రుచి తినేసిన చూసి 3 స్పూన్స్. మంచిగా ఎంత మంచిగా ఉందో చెప్పాలను నువ్వు. అయ్యో తీసుకో. మిర్చి 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 లాంటి పిల్లాడే, మిర్చి మిర్చి కుర్రాడు డాడీ, పిల్లాడు కాదు. పిల్లని, మిర్చి లాంటి పిల్లదానికి మిర్చి పెడుతున్నా. తప్పేం కాదుగా, మనకు కారం తినబెట్టినప్పుడు వాళ్ళకి కూడా కారం తినబెట్టాలి. రివెంజ్. రివెంజ్ కావాలా? స్పైసీ నూడిల్స్, మిర్చి స్పైసీ నూడిల్స్ కావాలంటే ఒక లైక్ కొట్టండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీకే పంపిస్తాం హాఫ్. ఇంకొకరికి షేర్ చేయండి వీడియో, అప్పుడు ప్యాకెట్లు పంపిస్తాం స్పైసీ నూడిల్స్. సో టేస్ట్ చేస్తున్నాము ఎట్లా ఉంటాయో. అమ్మో బాగున్నాయా? సూపరా? సో వాళ్ళే తింటారు, మాకేమైంది? కారం ఏం లేదు. నాన్ వెజ్ స్మెల్ ఉంది. మేము స్పైసీ చికెన్ నూడిల్స్ తీసుకున్నాం అన్నమాట. కొంచెం లైట్గా చికెన్ నూడిల్స్లా ఉన్నాయి, అంటే చికెన్ టైప్ ఉంది ఫ్లేవర్, చికెన్ ఫ్లేవరు. సో నూడిల్స్ మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. సేమ్ నార్మల్ నూడిల్స్ లానే ఉంది ఇది. తినే సూపర్ ఉన్నాయి. స్టార్ట్ అయింది. ఇగో నోట్లో పెట్టుకొని నూరి అది పడుతుంది. ఇగో నోట్లో పెట్టుకొని నూరి అది పడుతుంది. ఇగో పెట్టుకో. ఏం లేదు కారం. ఒకసారి ఇద్దుడు, ఒకసారి ఇద్దుడు. రెండు చూసుకొని మేడం నేను వద్దు మళ్ళీ నోరు మంటుంది. చికెన్ స్మెల్ ఉంది కదా, నాన్ వెజ్ తిన్నట్టుంది. సూపర్ ఉంది, చాలా ఈజీ ప్రాసెస్, ఈజీగా చేసుకోవచ్చు. మ్యాగీ టైప్. గట్లేం ఏరుతున్నావు, తిను మంచిగా. ఏదో బొక్కలు తీసేసినట్టు ఏరుతుంది. వద్దు మైకో, నీకొద్దు. కారం స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయిందా? గుడ్ గర్ల్. స్పైసీ నూడిల్స్ స్పైసీగా ఉన్నాయి, హాట్గా ఉన్నాయి. మంచిగా తినాలి డాడీ. నీళ్ళు
వెళ్ళి పోవే. నీళ్ళెందుకు? ఉత్తి మా ఇద్దరికే నీళ్ళు. మండుతుంది. ఏం మండుతుంది? ఇంకా చిన్నపిల్ల తింటే నీకు మండుతుందంట. వెళ్ళి ఎంత ఉందా? ఇంకా నేను మసాలా వేయలే, ఇంకా కొంచెం ఇంకా మసాలా ఇంకా మన దాంట్లో కొంచెం వేసుకునేది ఉండే, ఎందుకంటే ఆ పిల్లలు కాబట్టి కొంచెం తక్కువ వేసిన వాళ్ళకి. కారం అవుతుందా నీకు కూడా? మా చిన్నదానికి కూడా కారం అవుతుందంట. నీళ్ళు ఒక్కపోతున్నాయి మీద. మంచిగా ఎక్కువ తినాలి, అట్లా కొంచెం కొంచెం కాదు తినేది, ఎక్కువ తీసుకుని నూడిల్స్. ఇగో ఇట్లా తినాలి. నువ్వు వేసే మటన్లో ఇంతకంటే ఎక్కువ కారం ఉంటుంది. ఫుల్ కారం వేస్తుంది, మాకైతే దోలు తీరిపోతుంది ఒక్కొక్కసారి. మేమైతే మంచిగా తింటది, మాకేమి ఇంత కారం వేస్తుంది. ఆమె కారం అంటే ఇష్టం, మాకు ఇగో కొంచెం ఇట్లా లైట్గా కారం ఉంటుంటే ఇష్టం. ఇవేమంటే అదైనా అప్పటి నుంచి కారం తక్కువ వేసింది. కారం తక్కువ మంచిగా తినది. తింటున్నా ఇంకెట్లా తినాలి? కారమునే ఏది మంట మండుతుంది. మంచి పని. గీందానికి మంట మండుతుంది. అప్పుడు ఇంకా నేను దేవి మంచిగా ఇంకో ప్యాకెట్ వేసుకుంది. తింటున్నా ఇంకెట్లా తినాలి? కారమునే ఏది మంట మండుతుంది. మంచి పని. గీందానికి మంట మండుతుంది. అప్పుడు ఇంకా నేను దేవి మంచిగా ఇంకో ప్యాకెట్ వేసుకుంది. మా సగం అయిపోయింది. మమ్మీ కారం పెడదాం, కొంచెం కారం. మా సగం అయిపోయింది, వాళ్ళు ఇంకా అయిపోతేనే లేదు. నిజంగా టేస్ట్ మాత్రం మంచిగా ఉన్నాయి కదా. టేస్ట్ మాత్రం కారం సూపర్ అయిన టేస్ట్. కారం ఎంత అవుతుంది? చిన్నపిల్లలు ఒక ప్యాకెట్ పోసుకుని కారం కాలేక మనకి 2 ప్యాకెట్లకు కారం అవుతుందా? మళ్ళీ ఒక ప్యాకెట్లో సగం పోసుకున్నాం, మళ్ళీ ఇంకో ప్యాకెట్లో సగం కూడా పోసుకురు వాళ్ళు. వాళ్ళ కారం అయితే తెలియదు కానీ మాకు కారం అవుతుందంట. మళ్ళీ ఒక ప్యాకెట్లో సగం పోసుకున్నాం, మళ్ళీ ఇంకో ప్యాకెట్లో సగం కూడా పోసుకురు వాళ్ళు. వాళ్ళ కారం అయితే తెలియదు కానీ మాకు కారం అవుతుందంట. నూడిల్స్ కాబట్టి తింటుంది కారం అనేది. మాది కూడా నూడిల్స్ ఏమరా. వెళ్ళది ఒక్కొక్కసారి పడిగా మనసు అంటే దీంట్లోనే ఉంటుంది కానీ అవును నాకు బయటికి తెరుస్తుంది ఇట్లా అనగా ఇట్లా తింటున్నా మమ్మీ. ఇట్లా తినాలి, మంచిగా ఉంది, మంచూరియా లాగా. నూడిల్స్ మాత్రము మంచిగా నాన్ వెజ్ దాంట్లో ఉన్నాయి. తగ్గలే ఎందుకే స్పూన్ నోట్లో పెట్టుకున్నా దానికి ఏంటన్నా. నువ్వు అక్కకు పెట్టు, నువ్వు అక్కకు పెట్టు, అక్క నీకు పెడుతుంది. వెరీ గుడ్. ఓకేనా? ఇగో ఇంత ఉంది మాది, 2 స్పూన్లు పెడితే అయ్యే పోతుంది. ఫ్లేవర్ మాత్రం సూపర్. తిను. ఇగో మాది ఒక మరి మేము ఎంత మండినా తింటున్నాం, ఇంత అయ్యింది చూడు. తింటావు కదా నీకు. మరి నువ్వే వండుతావు, మనం అందరం తింటాము. ఎంత మండినా తినాలి, ఇంకా తప్పదు, తిను. ఎంత మండినా తినాలి, ఇంకా తప్పదు, తిను. అంతే. వీడియో అన్నప్పుడు వీడియో
ఎక్కువ తీసుకో. ఏమైంది? ఆ? మాట మాడుతుంది కారము గాడిదంత కారమా? ఒక దగ్గర కనిపిస్తుంది. ఇంకా నేను అలాగే ఇస్తాం అనుకున్నాను నీకు. అలాగే ఇస్తే తినవని మళ్ళీ ఒక దగ్గర వేసాను. దగ్గర పెట్టదండి గిన్నె. తిని కదా పొద్దు తినే కొంచెం తినే. తినేది. ఆ? తినే, తినే. అయిపోయింది మాది. ఆగు. ఆ, తినే. వద్దు డాడీ ఇంకా కొంచెం ఉన్నాయి. అయిపోయినాయి కాడ. వద్దుగా మాట మాడుతుంది. అయిపోయినాయి అంట అమ్ములు, అయిపోయినాయి అంట. మళ్ళీ రేపు చేసుకుందాము. ఓకే ఓకే చెప్పు. ఓకే ఓకే ఓకేనా? ఓకే. ఫ్రెండ్స్ చూసారు కదా స్పైసీ నూడిల్స్ ఎంత స్పైసీ ఉందో. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఓకేనా? ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు కదా. ఓకే, రివెంజ్ అంత. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. మా మమ్మీ 50 మార్క్స్ మాకు. మేము చేసిన వీడియో ఎలా ఉంది, మీ ఫ్రెండ్స్కి ఇలా చేయాలనుకుంటారా? ఒకవేళ చేసేటట్టయితే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.